రాజశేఖర్ రెడ్డి బిడ్డ కోసం చంద్రబాబు మహాత్యాగానికి పూనుకున్నారా అంటే అవుననే అంటున్నారు. స్నేహితుడి కుమార్తె కోసం స్నేహధర్మానికి కట్టుబడ్డ చంద్రబాబు కడప పార్లమెంటు స్థానం నుంచి జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కడప పార్లమెంటు స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టి అవినాష్ రెడ్డిని నిలువరించి తద్వారా జగన్కు కోలుకోలేని షాక్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేశారు. ఎన్నో వడపోతల తర్వాత చివరికి టీడీపీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిని ప్రకటించారు. భూపేష్ రెడ్డిని ప్రకటిస్తున్నట్టు చివరికి చెప్పలేదని ప్రచారం జరుగుతుంది. భూపేష్ రెడ్డి పేరు ప్రకటించడం పట్ల ఆయన వర్గీయులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఇన్ని రోజుల పాటు పనిచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పార్టీ ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ కార్యకర్తలను రక్షించుకుంటూ వస్తున్నారు. కూటమి పొత్తుల నేపథ్యంలో తన కొడుకును ఎమ్మెల్యేను చేయాలని భావించారు. మరీ ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో టీడీపీని జమ్మలమడుగు స్థానంలో బలోపేతం చేశారు. అనూహ్యంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఒక్కసారిగా భూపేష్ రెడ్డి నిర్వేదంలో మునిగిపోయారు. ఆ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కేటాయించారు. ఆదినారాయణ రెడ్డికి సీటు వెళ్ళిపోవడంతో భూపేష్ రెడ్డి ఒకంత కోపంతోనే ఉన్నారు. భూపేష్ రెడ్డి కోపం టీడీపీకి మంచిది కాదని భావించిన చంద్రబాబు ఆయనకు ఏదో ఒకటి ఇవ్వాలని భావించి కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. భూపేష్ రెడ్డి రాజకీయ జీవితాన్ని బలిపెట్టడానికే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఒకవేళ లోకేష్కు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు ఇటువంటి నిర్ణయమే తీసుకుంటారా అని భూపేష్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇక జమ్మలమడుగు స్థానంలో సీటు దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి తన అన్న కుమారుడి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి ఆ స్థాయిలో ప్రజాబలం ఉంటే కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయొచ్చు కదా అని భూపేష్ రెడ్డి అభిమానులు నిలదీస్తున్నారు. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరును ప్రకటించగానే అక్కడి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. మొదటి నుంచి జగన్ను కట్టడి చేస్తామని చంద్రబాబు చెప్తున్నప్పటికీ ఆయన మాట విని ఎవరు ముందుకు రాలేదు. తాజా పరిణామాలు అవే చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డికి అవకాశం ఇవ్వడం, ఈ విషయం ముందే తెలియడంతో చంద్రబాబు భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా నియమించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకేసారి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో ప్రయాణం సాగిస్తున్నారని భూపేష్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. షర్మిలాను ప్రత్యక్షంగా పరోక్షంగా గెలిపించేందుకే చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.